ఇవన్నీ నాకే ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా మమ్మల్ని వదిలేసావు, ఎందుకు ఈ పరిస్థితులు గుండా మేము వెళ్తున్నాం అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు, కలిగిన బలముతో వెళ్ళు, బలము పుంజుకొని వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకో, మళ్ళా నువ్వు శక్తి పొందుకో. అంటే ప్రార్థనలో, వాక్యం చదవటంలో, దేవుని సన్నిధిలో తిరిగి పోరాడితే తిరిగి ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. కలిగిన బలంతో నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. ఆయన తోడై ఉండి ఏం చేస్తాడంట, విడిపిస్తాడంట. వ్యక్తుల్ని మనం మార్చలేం, పరిస్థితులను మార్చలేం, విషయాలను మనం ఏమీ చేయలేం. మనం అస్సలు మన సొంత శక్తితో ఏమీ చేయలేం. కానీ దేవుడిచ్చిన బలముతో దేవుడే చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పాను, నేను నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నేను విడిపిస్తాను. నోరు తెరిచి చెప్పాలా, నేను విడిపిస్తాను. ఈ బిడ్డలు మాట వినటం లేదా, నేను విడిపిస్తా, శత్రు చేతుల్లో నుంచి నేను విడిపిస్తా, నేను చెప్తున్నా, నువ్వు వెళ్ళు. ఎలా వెళ్ళమన్నాడు, బలము పొందుకొని వెళ్ళమన్నాడు. రెండో మాట, ఆయన హృదయాన్ని, అంతరంగాన్ని పరిశోధించి చూచేవాడు. ప్రతివాని వాని క్రియల చొప్పున వాళ్ళకి ప్రతిఫలము దయచేస్తాడు. అన్నీ గమనిస్తాడు దేవుడు. మనము పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా మనం చేసే అన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడని భయం కలిగి మనము నడుచుకుందాం. ఒకవేళ అన్ని సందర్భాలు అన్నీ మంచిగా ఉంటాం, కొన్నిసార్లు తప్పిపోతుంటాం, కోప్పడతాము, లేకపోతే అనవసరంగా మాట్లాడేస్తాము, లేకపోతే అనవసరంగా ఏదో ఒకటి చేసేస్తుంటాం, ఏదో ఒక బలహీనతల్లో పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు, తిరిగి బలము పొందుకొని పరిగెత్తు, నేను పంపిస్తున్నాను, నేను నీకు తోడై ఉంటాను, అన్నిల చేతిలో నుంచి నేను విడిపిస్తాను. అంటే సాతాను దొంగిలించిన ఆశీర్వాదములన్నింటిలో నుండి దేవుడు ఏం చేస్తాడంటే శత్రు చేతిలో నుంచి విడిపించి మన చేతిలో పెడుతుంటప్పుడు మన ఆరోగ్యాన్ని వాడు దొంగిలిస్తాడు, ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధమైన విషయాలన్నీ వాడు దొంగిలిచ్చేస్తాడు. మనకున్నవన్నీ, మన బిడ్డల్ని, భర్తల్ని, భార్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటారు. అవన్నీ కూడా సాతాను దొంగిలించేసిన వాటిని దేవుడు ఏం చేస్తాడంట, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, శత్రు చేతిలోంచి అన్నీ నేను విడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నీతో ఉంటాను. ఈ మాటలన్నీ మన హృదయంలో, మన జీవితంలో గుర్తుపెట్టుకుందాం. కీర్తన 34వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కంట తెచ్చేసుకొని రండి. తర్వాత న్యాయాధిపతులు 6:16 ఆ మాటని 13 నుంచి 16 వరకు ఇంటికి వెళ్ళి ఇంకా మీరు బాగా స్టడీ చేయండి. దేవుడు కొత్త విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు ఇచ్చిన వాగ్దానాలు దయచేసి చదువుకొని కంటత పెట్టి వచ్చి చెప్తే ఇంటికి ఒకరికి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. అందరికీ కాదు, ఇంటికి ఒకరికి.